హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు ఇండియన్ ఫుడ్ రెసిపీస్లో టేస్టీ స్వీట్ ఐటెం గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు గులాబ్ జామ్ చేసినప్పుడు మధ్యలో పిండి మిగిలిపోతున్నా, క్రాక్స్ వస్తున్నా, ఇలా మీకు చెడిపోయే ఆల్ పాసిబిలిటీస్కి టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ స్వీట్ ఐటెం ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల గులాబ్ జామ్ మిక్స్కి 4 కప్పుల షుగర్ ఇంకా 4 కప్పుల వాటర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇంకా పావు చెంచా ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి పిండి ముద్దను కలుపుకోవడం. దీనికోసం ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని 2 కప్పుల దాకా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ మిక్స్లో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నీళ్ళతో కానీ పాలతో కానీ పిండిని మెత్తగా కలుపుకోవాలి. 2 కప్పుల గులాబ్ జామ్ మిక్స్కి 1/2 కప్పు నీళ్ళు కానీ పాలు కానీ వేసుకోవాలి. అంటే 4 వంతుల పిండికి పావు వంతు దాకా నీళ్ళు కానీ పాలు కానీ వేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే గులాబ్ జాములు క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయి. మనం ఈ పిండిని కలిపేటప్పుడు జస్ట్ మునివేలతో అలా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కలిపినట్టు కలపకూడదు. ఇలా కలుపుకొని 5 నిమిషాలు నానబెట్టిన ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చేతి మధ్యలో ప్రెస్ చేసుకుంటూ చేతికి నెయ్యి రాసుకొని క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ రౌండ్ బాల్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ గులాబ్ జామ్లో నిదానంగానే వేయించుకోవాలండి. ఇప్పుడే లోపల వరకు వేగి పాకంలో ఈ గులాబ్ జామ్ని వేసినప్పుడు బాగా పీల్చుకొని జ్యూసీగా తయారవుతుంది. ఇలా గులాబ్ జామ్లు చక్కగా వేగాక ఈ గులాబ్ జామ్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలి. ఇమ్మీడియట్గా వేసుకోవాలి, అస్సలు డిలే చేయకూడదు. అంతేనండి, ఇలా పర్ఫెక్ట్గా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇదే విధంగా ఈ గులాబ్ జామ్ని చేసినట్టయితే సాఫ్ట్గా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.